హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ నిర్ణయమే ఇప్పుడు డైరెక్టర్స్లో టెన్షన్కు కారణమవుతుందనే కామెంట్ కూడా వినిపిస్తోంది. పుష్ప సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకున్న బన్నీ ఇకపై వరుసగా సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇందులో భాగంగా తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఒక కొత్త రూల్ పెట్టినట్టుగా సమాచారం. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం తనకు సంబంధించి 200 రోజులు సోలో షూట్ డేస్ మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నారట. అంటే ఏ దర్శకుడికైనా సరే 200 రోజుల్లోపు బన్నీకి సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా షూటింగ్ పూర్తి చేయకపోతే ఆయన ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి లేదా పెండింగ్లో ఉంచి తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను పక్కా ప్లానింగ్తో షూట్ చేస్తున్నాడట. అలా ప్లాన్ చేస్తూనే వచ్చే సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని డెడ్లైన్ కూడా పెట్టుకున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేసి అనుకున్న డేట్కే స్పిరిట్ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట వంగ. అంతేకాదు తన పర్ఫెక్ట్ ప్లాన్తో ప్రభాస్ సినిమా ఎప్పుడూ లేటే అన్న అపవాదును చెరిపేయాలని అనుకుంటున్నాడట యానిమల్ డైరెక్టర్. చిరంజీవి బాబీ సినిమాపై మేజర్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తయిపోయింది. త్వరలోనే ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేకర్స్ ప్రకటిస్తారు. హైలీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెగా 158 రాబోతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నేషనల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. ప్రస్తుతం సీరియస్ షూటింగ్ మోడ్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ సీన్ లీక్ అయింది. అందులో నాని ఓ వ్యక్తిని తాడుకు వేలాడదీసి ఆ వ్యక్తి మెడకాయను రంపంతో కోస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ది ప్యారడైజ్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ ఉంటుందనే టాక్ వచ్చేలా చేస్తోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే ఈ లీకులపై ది ప్యారడైజ్ టీం ఇప్పటికే కోపంగా ఉందని టాక్. కింగ్ 100 మూవీలో నటిస్తున్న విషయాన్ని సీనియర్ నాయిక టబు రివీల్ చేశారు. నాగార్జున హీరోగా యాక్షన్ ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. 28 ఏళ్ల తర్వాత నాగ్ టబు జోడీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్నే పెళ్లాడతా పాటల్ని గుర్తు చేసుకుంటున్నారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఒకరు జననాయకన్ పైరసీని వీక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యువరాజ్ అనే వ్యక్తి ఏప్రిల్ 23న ఎన్నికల నిఘా కోసం అన్నా యూనివర్సిటీలో సీసీటీవీ హెడ్గా విధుల్లో ఉన్నారు. ఆ సమయంలోనే జననాయకన్ పైరసీ చూడడమే కాకుండా సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశారు. దాంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆదిత్య 369 సినిమాతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న మోహిని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని డార్క్ సీన్స్ గురించి వివరించారు. జీవితంలో తాను అనుభవించిన అతిపెద్ద కష్టం తన భర్త వల్లే అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను బాగుండటం ఇష్టం లేక తన భర్తతో కలిసి ఆయన కుటుంబ సభ్యులే తనపై చేతబడి చేయించారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తాను నరక యాతన అనుభవించానని చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో అంతా అయిపోయిందనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఆ దేవుడే తనను కాపాడారంటూ మోహిని కన్నీటి పర్యంతమయ్యారు. మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఎలాంటి హంగామా లేకుండా కేవలం 70 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. 2006 ఏప్రిల్ 28న విడుదలైన పోకిరి సినిమా 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. 3 Idiots చిత్రానికి సీక్వెల్ రాబోతుందని అమీర్ ఖాన్ తెలిపారు. రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం 3 Idiots 2 స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని, ఈ కథ మొదటి భాగం ముగిసిన 10 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఉండబోతుందని ఆయన వెల్లడించారు. మొదటి భాగంలో ఉన్న హాస్యం, ఎమోషన్స్ ఇందులోనూ పుష్కలంగా ఉన్నాయని అమీర్ తెలిపారు.